ఇక స్పోర్ట్స్ అప్డేట్స్ చూస్తే నేడు జింబాబ్వేతో భారత్ 4వ టీ20 ఆడనుంది. ఇప్పటికే సిరీస్ లో 2-1తో ఆధిక్యంలో ఉన్న భారత్ ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. జింబాబ్వేతో తొలి టీ20లో ఊహించని పరాజయం ఎదుర్కొన్నప్పటికీ ఆ తర్వాత బలంగా పుంజుకుని వరుసగా 2 మ్యాచ్ల్లో ఘన విజయాలు సాధించింది యువ భారత్. ఇప్పుడిక శుభ్మాన్ సేన సిరీస్ విజయంపై కన్నేసింది. కుర్రాళ్ల స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ భారత్ సొంతం అవుతోంది. జింబాబ్వే పర్యటనలో భారత యువ జట్టు మరో పోరుకు సిద్ధమైంది. సిరీస్ విజయమే లక్ష్యంగా శనివారం ఆతిథ్య జట్టును శుభ్మాన్ సేన ఢీకొనబోతోంది. ఓటమితో మొదలైన సిరీస్లో 2వ మ్యాచ్ నుంచి కుర్రాళ్లు అసలు సామర్థ్యం బయటపెట్టారు. 2వ టీ20లో ఏకంగా 100 పరుగుల తేడాతో విజయం సాధించి ఘనంగా ప్రతీకారం తీర్చుకున్న టీమిండియా 3వ టీ20లో 23 పరుగుల తేడాతో సులువుగానే నెగ్గింది. ప్రధాన బ్యాటర్లందరూ ఫామ్ను చాటుకున్నారు. ఇక తొలి 2 మ్యాచ్ల్లో నిరాశపరిచిన శుభ్మాన్ 3వ టీ20లో అర్ధశతకం బాదగా 2వ టీ20లో అభిషేక్ మెరుపు శతకం బాదాడు. రుతురాజు మంచి జోరు మీదున్నాడు. యశస్వి తన తొలి మ్యాచ్లో ఆకట్టుకున్నాడు. వీళ్లు ఇదే జోరు కొనసాగిస్తే భారత్కు తిరుగుండదు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్లకు సిరీస్లో పెద్దగా సత్తా చాటుకునే అవకాశం రాలేదు. ఈ మ్యాచ్లో దుబే, రింకులకు ఛాన్స్ వస్తే ఎలా ఆడతారో చూడాలి. బౌలింగ్ ఆశాజనకంగా సాగుతుంది. ఇక పేసర్లు అవేష్, ముఖేష్, ఖలీల్, స్పిన్నర్లు బిష్నోయ్, సుందర్ చక్కటి ప్రదర్శన చేస్తున్నారు. మరోవైపు జింబాబ్వే బౌలర్లకు బాగా కలిసొచ్చిన తొలి టీ20లో అనూహ్య విజయం సాధించింది. కానీ ఆ తర్వాత తేలిపోయింది. ఫీల్డింగ్ ఆ జట్టుకు పెద్ద సమస్యగా మారింది. బ్యాటింగ్లో మ్యాచ్కొకరు రాణిస్తున్నారు తప్ప సమిష్టిగా సత్తా చాటట్లేదు. కెప్టెన్ సికిందర్ రజాతో పాటు బెనెట్, మజరబానీ, మేయర్స్ల మీద ఆ జట్టు ఆశలు పెట్టుకుంది. సిరీస్ నిలవాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్లో ఆతిథ్య జట్టు ఏమాత్రం పోరాడుతుందో వేచి చూడాలి.